ఈరోజు వివిధ అంశాల మీద మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి, రాయలసీమ దుర్భిక్ష పరిస్థితుల గురించి, సాగునీటికి కాదు తాగునీటికి కూడా లేకుండా దశాబ్దాలుగా రాయలసీమ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి అండ్ రాయలసీమ లిఫ్ట్ అనవసరము, ఆ ప్రాజెక్టు వేస్ట్, దాని అవసరం లేదు అని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్న ఈ మొత్తం ఎపిసోడ్ గురించి స్పందించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాసింత భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, అసలు మనిషివేనా, బుద్ధి జ్ఞానం ఉందా, ఆ ప్రాజెక్టు వద్దని చెప్తావు, ఎంత కీలకమైన ప్రాజెక్టు అని చెప్పి, ఎందుకంటే రాయలసీమ మనిషిగా, రాయలసీమ ప్రజల కష్టాల దగ్గర నుంచి చూసిన మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ దుర్భిక్షం గురించి చాలా తెలుసు కాబట్టి ఒక ఆవేదనతోనే ఆ మాట అన్నట్లు అనిపించింది. చాలా క్లియర్ కట్గా చెప్పారు, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరం లేదు. అండ్ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి డెడ్ స్టోరేజ్ గురించి మాట్లాడుతూ 841 అడుగుల కిందట కేవలం 34 టీఎంసీలే ఉంటాయి, అందులో మన వాటా వచ్చిండేది 22 టీఎంసీలే, దానికోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవసరం లేదు అని మాట్లాడినప్పుడు ఆ మాట మీద జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. బుద్ధి జ్ఞానం అనేది ఉందా? ఒక పక్క తెలంగాణ రోజుకు 9 టీఎంసీల నీళ్లు 797 అడుగుల దగ్గర నుంచే తొడుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఇక్కడ రాయలసీమకు నీళ్లు దొరకాలి అంటే రాయలసీమ కింద అనుమతులుండి కడుతున్న హంద్రీనివాత్, ఏమంటారు, గాలేరు నగరి, ఎస్ఆర్బిసి, చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు నీటి ఇవ్వడం, ఇవన్నీ అనుమతులున్న ప్రాజెక్టులకు నీళ్ళు ఎలా ఇచ్చుకుంటాం? శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ అమర్చింది, 841 అడుగుల దగ్గర అమర్చారు. 841 అడుగుల దగ్గర అమర్చి 881 అడుగుల నీటి మట్టం దానికంటే పైన ఉన్నప్పుడు మాత్రమే 44,000 క్యూసెక్కుల నీరు తీసుకోగలుగుతారు. 854 అడుగుల దగ్గరకు వస్తే 7,000 క్యూసెక్కులే నీరు తీసుకోగలుగుతారు. 841 అడుగుల దగ్గరకు వస్తే 2,000 క్యూసెక్కులే తీసుకోగలుగుతారు. అంతకుమించి తక్కువ అంటే సున్నా, ఏం తీసుకోలేరు, శూన్యం. అక్కడ పక్క తెలంగాణ ఏమో 797 అడుగుల దగ్గరే విద్యుత్ ఉత్పత్తి కోసం అని చెప్పి కలవకుర్తి ఎత్తిపోతల కోసము, పాలమూరు రంగారెడ్డి, దిండి, దీనికోసం రోజుకు 9 టీఎంసీలు నీళ్లు తోడేతుండే. అసలు శ్రీశైలంలో నీళ్ళు ఎక్కడుంటాయా రావడానికి? శ్రీశైలంలోనే నీళ్ళే లేకపోతే, పోతిరెడ్డిపాటు నుంచి మనకు రావాల్సిన వాటా కూడా మనం తోడుకోలేకపోతే ఇవన్నీ ఎట్లా నింపుతావు అనుమతులు ఉన్నవి? ఇంత లాజిక్, ఇంత కనీస అవగాహన లేకుండా వీళ్ళ రహస్యంగా కుదుర్చుకునే, తెలంగాణ ముఖ్యమంత్రితో రహస్యంగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ ఒప్పందానికి న్యాయం చేయాలని చెప్పి రహస్య ఒప్పందానికి ఈ విధంగా రాయలసీమకు అన్యాయం చేయడం ఏంటి? ఏమన్నంటే ఎన్జీటీ ఫైన్ వేసింది. ఎన్జీటీ ఫైన్, తెలంగాణ ప్రాజెక్టులకు ఎన్జీటీ దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఫైన్ వేసిందయా. ఎన్జీటీ 1,000 కోట్లు ఫైన్ వేసింది. ఎన్జీటీ ఫైన్ వేసిన తర్వాతనే మేము ఇక తాగునీటి కోసం అని చెప్పి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళాం. రాయలసీమ ప్రజల దురదృష్టం ఏంటి అంటే మేము అధికారంలోకి రాకపోవడం. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం, ముఖ్యంగా రాయలసీమ ప్రజల దురదృష్టం ఏంటంటే మేము అధికారంలోకి లేకపోవడం. అవును, మేము అధికారంలోకి ఉండింటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోయిందంటే కృష్ణా నీళ్ళు రాయలసీమకు, నెల్లూరుకు ఉండేటివి. అప్పుడు గోదావరి నీళ్ళు మిగిలిన ఆంధ్రప్రదేశ్కు ఉండేటివి. ఇప్పుడు గోదావరి నీళ్ళు ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ రాయలసీమ వరకు ఎందుకు వెళ్తాయి? ఎట్లా వెళ్తాయి? అవును, రాయలసీమకు హక్కుగా రావాల్సిన కృష్ణా నీళ్ళు ఉన్నాయి, అవి రాయలసీమకు సరిపోతాయి, ఇక్కడ గోదావరికి సరిపోతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం ద్వారా రాయలసీమ ప్రజలకి అన్యాయం చేయడం కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రజలు బాగుండాలి, వాళ్ళు ఏమంటారు, వాళ్ళకు నీళ్ళ సౌకర్యం కాదని ఎవరూ చెప్పట్లేదు. అదే సమయంలో దుర్భిక్ష ప్రాంతం రాయలసీమకు న్యాయం జరగాలి కదా అంటున్నాం. రాయలసీమ ప్రజలకు తాగునీరన్నా ఉండాలి కదా, సాగునీరన్నా కావాలి కదా, వాళ్ళకు వాటాకు వచ్చే నీళ్ళను దక్కాలి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదనతోనే మాట్లాడారు. బట్ అన్నీ నిజాలు. ఎవ్రీ నంబర్ ఈజ్ ఫ్యాక్ట్, ఎవ్రీ వర్డ్ ఈజ్ ఫ్యాక్ట్. ప్రూఫ్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మాట్లాడలే, ఈరోజు కూడా మాట్లాడలేదు.